వెల్కమ్ టు టార్గెట్ ఎట్ డిఎస్సి 6వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఎడ్జిటి పేపర్ని ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, మానసిక వయసు 12, శారీరక వయసు 20 అయిన ప్రజ్ఞాలబ్ధి అడిగాడు. సూత్రం వచ్చేసి MA/CA ఇంటూ 100, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఆన్సర్ వచ్చేసి 120. సెకండ్ క్వశ్చన్, సైకిల్ నడపడం, మోటార్ సైకిల్ నడపడంలో గల అభ్యసన బదలాయింపు ఏంది? అభ్యసన బదలాయింపు ఆన్సర్ వచ్చేసి అనుకూల బదలాయింపు. థర్డ్ క్వశ్చన్, ఉచిత నిర్బంధ విద్య కల్పించే సెక్షన్ ఏది? ఆన్సర్ వచ్చేసి 3వ సెక్షన్, సెక్షన్ 3. ఫోర్త్ క్వశ్చన్, చంపకమాలలో ఎన్ని జగనాలు ఉన్నాయి? నజ్జ బజ్జ జజరాలో ఎన్ని జగనాలు ఉన్నాయి? 4. అంటే 4 ఇంటూ 4 16. జగనాలు 16 ఉంటాయి. ఫిఫ్త్ క్వశ్చన్, కుటారము అర్థం ఏంటి? కుటారము అంటే గొడ్డలి అని అర్థము. సిక్స్త్ క్వశ్చన్, NEP 2020 విద్యా విధానం ప్రకారము విద్య ఎలా ఉంటుంది? 5+3+3+4. సెవెంత్ క్వశ్చన్, పరిశీలన సిద్ధాంతంలో మొదటి సోపానం ఆన్సర్ వచ్చేసి అవధానం. ఎయిత్ క్వశ్చన్, వాతావరణ సమస్యలపై స్వీడన్లో ప్రసంగించిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి గ్రేటా థన్బర్గ్. నైన్త్ క్వశ్చన్, ధ్వని తీవ్రతను ఏ విధంగా కొలుస్తారంటే డెసిబుల్స్లో కొలుస్తారు. 10th క్వశ్చన్, ఇంగ్లీష్కి సంబంధించి స్పెల్లింగ్స్ రెడిక్యులస్ ఇచ్చారు, RIDICULOUS. 11th క్వశ్చన్, అంతర్జాతీయ బాలల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారంటే ఆన్సర్ November 20. 12th క్వశ్చన్, అశ్వము యొక్క పర్యాయ పదం అడిగాడు. అశ్వము అంటే గుర్రము. ఇంగ్లీష్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ప్లీజ్ అనేది ఏ సెంటెన్స్ అని, ఇంపరేటివ్ సెంటెన్స్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి వైశాల్యం, దీర్ఘచతురస్ర వైశాల్యం గురించి ఒక క్వశ్చన్ అయితే మ్యాథ్స్కి సంబంధించి అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్, ద్వితీయ విభక్తి క్రింది వానిలో దేనికి సంబంధించి ఉంటుంది అంటే ద్వితీయ విభక్తులు ఏమేమి వస్తాయి మనకు? నిన్, నున్, లన్, కూర్చి గురించి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ అయితే మిమ్మల్ని, వాటితో, యొక్క అని ఇలా ఇచ్చాడు. ఆన్సర్ వచ్చేసి మిమ్మల్ని. ఆవులిస్తే పేగుల్ని లెక్క పెట్టడం ఇది దేని కిందికి వస్తుంది? సామెతనా, జాతీయమా అన్నట్లు ఇంకో క్వశ్చన్ అడిగాడు. ఆన్సర్ వచ్చేసి సామెత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన సంధిని గుర్తించండి. సంధుల గురించి అయితే ఒక బిట్ అడుగుతున్నాడు. మీరెవరు అన్నట్లు అంటే ఆన్సర్ ఉత్వసంధి, మీరు ప్లస్ ఎవరు. నెక్స్ట్ క్వశ్చన్, మంచి బాలుడు పాఠం యొక్క ఇతివృత్తాంతం ఏది అని అడిగాడు. మంచి బాలుడు పాఠం యొక్క ఇతివృత్తాంతం సహానుభూతి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది? దీన్ని ఏమంటారు? ఆన్సర్ వచ్చేసి ముక్తకం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్కి సంబంధించి 1 word సబ్స్టిట్యూషన్లో నుంచి అయితే ఒక బిట్ అయితే ఇస్తున్నాడు. ఇన్సెక్ట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఎంటమాలజీ. ఇంకా సైన్స్ EVSకి సంబంధించి గణరాజ్యాలను జయించిన వారు ఎవరు? గణరాజ్యాన్ని జయించింది ఆన్సర్ వచ్చేసి మౌర్యులు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.